అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. ఇవాళ స్పెషల్ రొయ్యల పచ్చడి అండి. మా పాప మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఆర్డర్ వేసి వెళ్ళింది. ఈరోజు ఎలాగైనా నువ్వు రొయ్యల పచ్చడి చేయాల్సిందే, స్పైసీగా అని చెప్పేసి. ఇంకా పిల్లలు అది కాక మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కదండి, కొంచెం వాళ్ళకి నచ్చింది చేసి పెట్టామనుకోండి, ఇంటికి వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంచెం కడుపు నిండా అన్నం కొంచెం ఎక్కువగా తింటారు. సరే అని చెప్పి స్టార్ట్ చేశానండి రొయ్యల పచ్చడి. అది కాక మన ముందే కదండి వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా. అందుకని చెప్పండి, పెళ్ళైన తర్వాత అది వేరే విషయం అనుకోండి, వాళ్ళకి నచ్చినవి మనం చేసి పెడుతూ ఉంటాం, మనకు నచ్చినవి కాదండి. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకోండి, మనకు నచ్చినవి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదైతే వాస్తవమే కదండి. నేను ప్రతిరోజు నా ఇంట్లో నాకు జరిగేది అయితే నేను ప్రతిరోజు కన్ఫ్యూజ్ అవుతానండి, ఏమంటే చేయాలా ఈరోజు అని చెప్పేసి. నేను రోజు మా హస్బెండ్ అడుగుతూ ఉంటాం, ఏమండి ఈరోజు ఏమంటే చేయాలండి అని చెప్పేసి. ఆయన వచ్చేసేమో మరి నీకు నచ్చింది చేసేవే అంటారు. సరే, నాకు నచ్చింది చేయమన్నారు కదా అని చెప్పేసి పప్పు చేసి బంగాళదుంప ఫ్రై చేశాను అనుకోండి, ఆయన మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి కాల్ చేస్తారు, ఈరోజు ఏమంటే చేసావు అంటారు. బంగాళదుంప ఫ్రై పప్పు చేశాను అంట. బా, అవునా, సర్లే అని చెప్పి తీరా ఇంటికి వస్తూ చికెన్ ఏ మటనో తీసుకొస్తారు, ఇది ఫ్రై చేయి అని చెప్పేసి. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ చికెన్ ఫ్రైయో మటన్ ఫ్రైయో ఏదో చేసి పెట్టాలి. నా పిచ్చి కాకపోతే అదేదో ఆయన్ని 1-2 సార్లు మీకు నచ్చిందే చెప్పండి అదే వండుతాను అని చెప్తే అయిపోయింది కదండి. ఏదో నేను అడగంగాలని ఆయన నీకు నచ్చింది చేయనంగాలని సరే అని చెప్పేసి నాకు నచ్చింది చేసి మళ్ళీ ఆయన వస్తూ అది కాదు ఇది అని చెప్పేసి మళ్ళీ ఆ వంట చేసి అదేదో ఒకటో రెండో అయిపోతుంది కదండి, మళ్ళీ 1, 2, 3 అనుకుని 4-5 వంటలు చేయాలి. ఆ విధంగా అవుతూ ఉంటుంది ఆయన ఇంట్లో. ప్రతిరోజు ఇదే జరుగుతుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఒకసారి కాకపోయినా ఒకసారి జరుగుతూ ఉంటుంది కదండి. తప్పకుండా జరుగుతూ ఉంటే నాకు కామెంట్ చేయండి. మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యల పచ్చడి ఈ విధంగా చేసుకున్న రోజు కన్నా ఒక 2-3 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చేసిన రోజు కూడా బాగానే ఉంటుందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. మా అమ్మని అడుగుతానండి రొయ్యల పచ్చడి ఎలా ఉందో. అమ్మి, రొయ్యల పచ్చడి ఎలా ఉంది?